ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 50,000 క్వశ్చన్స్తో మరి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో కొత్త సిలబస్ బేస్ చేసుకొని తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా అందిస్తున్నాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నామండి. జస్ట్ 299 రూపీస్కి ఈ ఆఫర్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లైనా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఒకేలా వందల సంఖ్యలో టెస్ట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఒక 15. ఓకే, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, వీటితో పాటుగా మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి లేదా టీఆర్టీకి సంబంధించి కంప్లీట్ కోర్సును కూడా మీకైతే అందుబాటులో ఉంచుతున్నామండి, చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. డిఎస్సి మరి అతి త్వరలోనే మనకు వేయబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఆఫర్స్ అయితే ఛానల్లో ఉంచడం అయితే జరుగుతుంది. ఎస్ఏ మరియు హెచ్జిటికి కంప్లీట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూడండి, తర్వాతే తీసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023కు సంబంధించి మనకు ఖాళీల వివరాలు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి ఆ ఖాళీలన్నింటిలో కూడా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అనేటువంటి ఉద్యోగాలు చాలా ప్రత్యేకమైనవి, ప్రత్యేక అర్హతలతో కూడా కూడుకున్నటువంటివి. వయస్సు విషయంలో కూడా అన్ని ఉద్యోగాలతో పోల్చుకుంటే వయోపరిమితి చాలా తక్కువగా ఉంటుంది వీటికి. మరి ఏంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? సో కొత్త సిలబస్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి అన్నీ కూడా మనము చూద్దాం. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో గాయస్, మరి మనకి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అనేటువంటి ఉద్యోగాలు గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగాల క్రిందకైతే రావడము జరుగుతుంది. ఇవి చాలా ప్రత్యేకమైనవండి, క్లియర్గా మనమైతే చూద్దాము. మరి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి లేదా ప్రొబేషన్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు మనకు వయోపరిమితి ఎంత ఉండాలి అంటే 18 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే ఉండాలి. ఓకేనా? తప్పకుండా. సో మరి దీనిపైన మనకు ప్రభుత్వము వయోపరిమితి పెంచే యోచనలో ఉందండి. ఇంకా జీవో అయితే విడుదల చేయలేదు. ఓకేనా? సో యూనిఫామ్ జాబ్కి 2 సంవత్సరాల వయోపరిమితిని ఆల్రెడీ పెంచడం జరగడంతో మరి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకేమైనా పెంచుతుందో లేదో అయితే చూడాలి మరి ప్రభుత్వము. ఓకేనా? ప్రభుత్వం చేతిలో ఉంది ఈ వయోపరిమితి పైన. ఓకేనా? దీనిపైన క్లారిటీ వచ్చిన తర్వాత మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి అన్ని ఉద్యోగాల మాదిరిగా దీనికి ఏజ్ వయోపరిమితి అనేది సపరేట్గా ఉంటుందండి. అంతేకాకుండా దీనికి హైట్ వెయిట్ కూడా చూడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? వాటిని కూడా మనమైతే చూసేద్దాము. మరి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండాలంటే జస్ట్ మీకు డిగ్రీ ఉంటే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. అడిషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఏమీ అవసరం లేదు. ఇక చూడండి, నోట్ 1, ఫిజికల్ రిక్వైర్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ 7 అంటే సబ్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి మస్ట్ నాట్ బి లెస్ దెన్ 165 సెంటీమీటర్స్ ఇన్ హైట్ అంటే ఎత్తు 165 సెంటీమీటర్లు ఉండాలి మెన్. ఓకేనా? మస్ట్ నాట్ లెస్ దెన్ బి 81 సెంటీమీటర్స్ రౌండ్ ది చెస్ట్ అండ్ ఫుల్ ఎక్స్పాన్షన్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అంటే 81 సెంటీమీటర్ల మన చెస్ట్ ఛాతి భాగము అనేది కొలత ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు ఒక 5 సెంటీమీటర్లు పెరిగేలా ఉండాలి. ఓకేనా? Provided if a ST candidate with the above measurements are not available, if may be relaxed the requisite height and it shall not be less than 160 centimeters. ఒకవేళ ఎస్టీలలో పైన చెప్పినటువంటి మెజర్మెంట్స్ కనుక లేకుంటే హైట్ 160 వాళ్ళని కూడా తీసుకుంటాము అంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రొవైడెడ్ ద నంబర్ ఆఫ్ APMS drivers and attendants working in a probation and excise department shall possess a minimum height of 163. అంటే ఒకవేళ ఎవరైనా ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అటెండర్గా కానీ ఓకేనా లేదా ఇంకేదైనా వర్క్ డ్రైవర్గా కానీ చేస్తున్నట్లయితే వాళ్లకు రిజర్వేషన్ క్రింద 163 సెంటీమీటర్స్ ఉన్నా సరిపోతుంది అంటూ తెలియజేశారు. ఓకే, మరి ఉమెన్స్కి ఎంత ఉండాలి అండి? 152 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. వెయిట్ వచ్చేసి 45.5 కేజెస్ ఉండాలి.
45.5 కేజీలు ఉంటే సరిపోతుంది. విజన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము ఇవైతే చూస్తారో అంటూ తెలియజేశారండి. విజన్ స్టాండర్డ్ అయితే 6/6 అయితే అలాంటివి అయితే చూస్తారో ఉండాలి తప్పకుండా. ఓకే, మరి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి మరి 28 అని ఇచ్చారు కదా. యూనిఫామ్ జాబ్స్కి 2 సంవత్సరాలు ఆల్రెడీ ప్రీవియస్గా కలపడంతో 30 అయింది అది. సో ప్లస్ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 years రిలాక్సేషన్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి ఉండదండి. ఇది మెజర్మెంట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వరకు అయితే ఉండదు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో మరి ఇది మనకు సిలబస్ కూడా సేమ్ అండి. అన్ని Group-2 ఉద్యోగాల మాదిరిగానే దీనికి కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది ఉంటుంది. ఓకే, 2 విడతలుగా మరి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వారిని మెయిన్స్కి అర్హత సాధించడం అయితే చూడవచ్చు. ఓకేనా, సో తర్వాత హైట్ వెయిట్ అన్నీ కూడా చూడడం అయితే జరుగుతుంది. ఫిజికల్ రిక్వైర్మెంట్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం క్లియర్గా చూసాము. సబ్ ఇన్స్పెక్టర్కి, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, ఏజ్ లిమిట్ 18 నుంచి మరి 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. 2 years యూనిఫామ్ జాబ్స్కి 2 years రిలాక్సేషన్ ఆల్రెడీ ప్రీవియస్గా ఇవ్వడం జరిగింది. సో ప్లస్ మీ యొక్క క్యాస్ట్ని బట్టి రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూసాం మనము. కొత్త సిలబస్ ప్రకారము ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీ ఉంటుంది. ఓకేనా, పాలిటీ ఉండదు, సైన్స్ కూడా ఉండదండి. మనకి ఏపీ హిస్టరీ కూడా ప్రిలిమ్స్లో ఉండదు. ఓకే, ఓన్లీ భారతదేశ చరిత్ర ఉంటుంది. నెక్స్ట్ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ ఉంటుంది. సోషాలజీ కొత్తగా యాడ్ చేశారు, అది ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ రీజనింగ్ కూడా అందుబాటులో ఉంటుంది మనకు ప్రిలిమ్స్కి ఇదంతా కూడా. ఓకే, ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. వన్స్ మన యొక్క ప్రాథమికమైనటువంటి అంశం ఏంటి అంటే ముందుగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి. ప్రిలిమ్స్ తర్వాత మనకి మెయిన్స్ కూడా కొంత సమయం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో మరి పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని మన యాప్లో ఫుల్ కోర్స్ అందుబాటులో ఉందండి. జస్ట్ 500 రూపీస్కి ఫుల్ కోర్స్ అందిస్తున్నాము. ఇక టెస్ట్ సిరీస్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా రూపొందించి మీకైతే అందజేస్తున్నామండి. దాని కూడా చాలా తక్కువ కాస్ట్ ఉంది. ఏదైనా కూడా టెస్ట్ సిరీస్ అయినా ఫుల్ క్లాసెస్ అయినా ఒకసారి డెమో చూసి మీకు నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మంచి అవకాశము. ఓకేనా, థ్యాంక్ యూ గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం, సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము. సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.